ఫైన్ డే డిజైన్ స్పేస్కి ఒక కాల్ వచ్చింది స్విట్జర్లాండ్ నుంచి. మేము వరంగల్లో ఒక హౌస్ అయితే బిల్డ్ చేస్తున్నాము, దానికి ఇంటీరియర్ రిక్వైర్మెంట్ ఉంది, మీ డిజైన్స్ బాగుండి నేను మిమ్మల్ని అప్రోచ్ అవ్వాను అని చెప్పారు. సార్ వాళ్ళకి మన డిజైన్స్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ ఎసెప్టీ రేట్స్ గురించి కూడా కంప్లీట్గా డీటెయిలింగ్ అయితే ఇచ్చాను. సార్ నాకు ఒక మాట అన్నారు, మా ఫ్రెండ్స్ కూడా సేమ్ ఫీల్డ్లోనే ఉన్నారు, బట్ వాళ్ళకి ఇవ్వచ్చు, నేను ఎందుకు ఇవ్వట్లేదు అని అంటే రిలేషన్షిప్ ఖరాబ్ కావద్దు అని చెప్పేసి మీకు ఇస్తున్నాను అని చెప్పారు. బట్ వన్ థింగ్, నాకు ఈ జర్నీ స్టార్ట్ అయ్యి లిటరల్లీ 2 years అవుతుంది. ఎవ్రీడే చెప్తున్నాను కదా, జస్ట్ ఒక కస్టమర్ల పరిచయం అయ్యి నాకు లిటరల్ ఒక బ్రదర్ లాగా మంచి సజెషన్స్ ఇచ్చుకుంటూ, నేను లోలో ఉన్నప్పుడు చాలా నన్ను మోటివేట్ చేసుకుంటా, చాలా సపోర్ట్ చేసి. అండ్ ఇక్కడ నేను మాట్లాడి 2 years అవుతుందని చెప్పాను కదా, ఈ మధ్యలో ఒక 6 months కంప్లీట్ సార్ నాతో పాటు కనెక్షన్లోనే లేరు. నేనేమని అనుకున్నాను, ఈ ప్రాజెక్ట్ పోయింది అని చెప్పేసి అనుకున్నా. బట్ సార్ నాతో పాటు ఏం చెప్పారు అని అంటే, నేను మా ఇంట్లో ఇంటీరియర్స్ చేపిస్తే కన్ఫామ్గా డిజైన్ స్పేస్ అంటే నీతో తప్ప ఇంకా ఎవరితో చేపియాను అని చెప్పేసి ఒక మాట చెప్పారు. ఎక్కడో ఒక చిన్న హోప్. బట్ ఆఫ్టర్ ది 6 months సార్ వాళ్ళు వచ్చారు, కన్ఫర్మ్ చేసుకున్నారు అండ్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేశాం. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మోడ్యులర్ కిచెన్. సో ఈ కిచెన్ కంప్లీట్ మేము సాగ్ గ్రీన్తో పాటు క్లోజ్ చేసాం. చాలా అంటే చాలా మంచిగా అవుట్పుట్ వచ్చింది. అండ్ మీరు చూస్తే ఆ సీలింగ్ హైట్లో నాకు డబల్ ఉంది. సో ఓవరాల్ దాని హైట్ వచ్చేటప్పటికి 12 feet హైట్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్షన్ కానివ్వండి, ఫినిషింగ్ కానివ్వండి, డిజైన్ స్పేస్ అయితే అద్దరగొట్టేసింది. అండ్ దీని గురించి నేను కంప్లీట్ డీటెయిలింగ్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. హలో డిజైన్ స్పేస్, చలో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.